హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఇది వచ్చేసి కంచి వీడియో అనమాట. కంచిలో కామాక్షమ్మ గుడి వీడియో. మొన్న కంచికి వచ్చాము అని చెప్పాము కదా, ఇంకా ఆ వీడియోకి ఇది పెట్టానమాట. ఇంకా అలాగే ఇంకా వచ్చి మేము కార్ పార్కింగ్ చేసుకొని, పార్కింగ్ ఎక్కడ చూసాము వాళ్ళదే హోటల్ ఉండింది, అక్కడే రూమ్ తీసుకున్నాం అనమాట. అయితే రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, గుడి దగ్గరలో దొరికాయి అనమాట. చుట్టుపక్కల అన్నీ కూడా ఉన్నాయి, కానీ కాస్ట్ అయితే చాలా ఉన్నాయండి. మేము తీసుకున్న రూమ్ వచ్చేసి 1600 పడింది, 1600 అనమాట ఒక రోజుకి వచ్చేసి. కానీ గుడి దగ్గర కదా, బాగా అనిపించింది అనమాట. రూమ్ కూడా బాగా పెద్దగా ఉన్నింది. ఇంకా రూమ్ తీసుకొని ఇంకా బ్యాగ్స్ అన్నీ అక్కడ పెట్టేసి ఇంకా ఖాళీగా ఉన్నాం కదా, గుళ్ళేకి వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి అయితే గుళ్ళేకి అయితే వచ్చామన్నమాట. గుళ్ళేకి రాగానే ఎదురుగ్గానే కోనేరు ఉంది. ఇవి మొత్తం 4 ద్వారాలు ఉంటాయండి. 4 ద్వారాలు ఒకటేలాగే ఉంటాయి. అరుణాచలంలో ఎలా ఉన్నాయి ఇక్కడ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. ఇంకా ఇంకా ఏ పక్క నుంచి వచ్చినా కోనేరు అయితే కనిపిస్తుంది. మధ్యలో అమ్మవారు ఉంటారనమాట. ఇంకా కోనేరు అయితే చాలా బాగా నీట్గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అసలు చేపలు చూడండి, వైట్ కలర్వి, బ్లాక్ కలర్వి, మొత్తం కలర్స్ చేపలన్నీ ఉన్నాయి. చాలా నీట్గా పెట్టారు. అంటే తక్కువ, ప్రతి గుడిలోనూ కోనేరు ఉంటుంది, కానీ ఇంత నీట్గా అయితే నేనైతే ఎక్కడా చూడలేదు. ఇక్కడ 1 మంత్కి ఒకసారి పూజలు చేస్తూనే ఉంటారంట కోనేట్లో. అందుకనేసి అయితే కనీసం చిన్న పేపర్ ముక్క కూడా కనపడలేదండి, అంత నీట్గా ఉంది. చాలా బాగుందన్నమాట. ఇంకా కోనేరు చూసుకొని ముందుకైతే వచ్చేసాము. ఇంకా జనము చూస్తే చాలా ఉన్నారండి. పిల్లలైతే పాపం మాటకి అలసిపోయారు, ప్రయాణం కదా. మధ్యాహ్నం 12కేమో భోంచేసి ఎక్కామండి. 12కు ఎక్కాము కారు. ఇంకా అక్కడికి వచ్చే లోపల ఆ టైం అయిపోయిందనమాట, 7:30 అయిపోయింది. ఇంకా 8కి గుడి క్లోజ్ అన్నారు. జనం చూడండి అసలు 3 లైన్లలో ఉన్నారనమాట. చాలా ఉన్నారు జనం. ఇంకా ఆ జనంలో పోయినా పిల్లలు అలసిపోయారు అప్పటికే. ఇంకా దర్శనం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అది కాక ఈ టైంలో ఎందుకులే అని చెప్పేసి ఇంకా మేమైతే దర్శనానికి అయితే ఆ రోజు అయితే వెళ్ళలేదండి. ఇంకా మరుసటి రోజు పొద్దున్నే వెళ్ళొచ్చులే అని చెప్పేసి అయితే ఇంకా గుడి రూమ్లో ఉండే కంటే గుళ్ళేకి వెళ్ళి వస్తే మేలు కదా అనేసి అయితే గుళ్ళేకి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని అయితే వచ్చాము. ఇంకా మా రూమ్ పక్కనే బొమ్మలు ఉన్నాయండి. ఇంకా మా పిల్లల్ని అయితే అసలు హడావిడ అనమాట. ఇంకా చూస్తే ఉండలేరు కదా, ఇంకా సరే తీసుకుందరులేండి అని చెప్పి పిలుచుకొని వచ్చానమాట. ఇది ఒక్క షాపే ఉందండి, చుట్టుపక్కల ఏవి ఎక్కడా లేవన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏది తీసుకున్నా 100 రూపీసే. బొమ్మలు, టెడ్డీ బేర్స్, పిల్లోస్, హ్యాండ్ బ్యాగ్స్, చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ఇంకా అన్నీ కూడా 100 రూపీసే. బోర్డులు కనిపిస్తున్నాయి కదా మీకు, ఏది తీసుకున్నా 100 రూపీసే అన్నారు. బాగానే అనిపించింది, కానీ ఇంకా నేనైతే నాకేం నచ్చలేదండి, పెద్దగా ఏం తీసుకోలేదు. ఇంకా ఈ పిల్లో అయితే తీసుకున్నాను అనమాట. ఇది ఒకటి బాగా అనిపించింది, ఈ పిల్లో తీసుకున్నాను. ఇంకా పిల్లలకు సరే ఒకటి కొనిచ్చేసి ఇంకా రూమ్కి వచ్చేసి పడుకున్నాం అనమాట 9:30కి అలాగా. ఇంకా పొద్దున్నే మార్నింగ్ 5కే గుడి ఓపెన్ అన్నారు, కానీ మేము ఇంకా పిల్లలు లేచి రెడీ అయ్యి అనేప్పటికీ 6:30 అలా అయిందండి. 6:30, 7కి అయితే గుళ్ళేకి వెళ్ళామన్నమాట. అప్పటికే సుమారుగా జనం అయితే ఉన్నారండి. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు గుడి చుట్టుపక్కల ఏమీ లేవండి, కనీసం కాఫీ కూడా దొరకదనమాట. వెళ్ళిన వాళ్ళు అయితే చాలా జాగ్రత్త పడాలి. మాకు తెలియదు కదా, అసలు పొద్దున్న లేస్తాగానే మనకు ఫస్ట్ కాఫీ పడాలి, కానీ కాఫీ అయితే చుట్టుపక్కల ఎక్కడే కానీ లేదండి. ఎక్కడ 2-3 సందులు తిరిగామన్నమాట లేస్తేనే, ఎక్కడ కాఫీ అసలు కనిపించనే లేదు. హోటల్స్ టిఫిన్కి కూడా ఏం లేవండి. అసలు ఈ గుళ్ళో అసలు ఏం లేవన్నమాట. కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు, ఎక్కడో ఉన్నారు ఒక చోట. ఇంకా అసలు ఏం లేవు. సరేలేండి అని చెప్పేసి ఇంకా మేమైతే రెడీ అయిపోయి ఇంకా గుళ్ళేకి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా గుళ్ళేకి వెళ్ళగానే అప్పుడే చూసారా 2 లైన్లలో జనం ఉన్నారనమాట. ఇంకా సర్లే 2 లైన్లే కదా, తొందరగా అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా లోపలికైతే వెళ్ళాము. ఇంకా అక్కడ నుంచి రాగానే ఈ సైడ్ అయితే గడస్తంభం ఉందండి. ఇంకా అక్కడ నుంచి పక్కనే ఎంట్రన్స్ ఉందన్నమాట లోపలికి. ఇంకా అక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అస్సలు చూడాలి కదలలేదనమాట. ఆగిపోయారు జనాలు ఉరువే. అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు అయితే చిన్న చిన్న కడ్డీలు ఉంటాయి కదా, అక్కడ దూరిపోయారండి. బయటికి దూరి పావురాలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా అవి చూస్తూ కాసేపు అయితే ఆడుకుంటున్నారనమాట. జనం కదలలేదు కదా, ఆడుకోనిలే అని చెప్పేసి నేను కూడా వాళ్ళని అయితే పిలిచలేదండి. ఇంకా అవన్నీ అయిపోయి ఇంకా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చామండి. ఇంకా
అసలు ఒక పక్క లోపలికి వెళ్తే ఇంకొక పక్క బయటకు వచ్చామన్నమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా మేము బయటకు వచ్చేకి 9:30, 10 అలా అయిందండి టైం అయితే. ఇంకా 10 అయితేనే ఇంకా మేము ఇంకా అక్కడి నుంచి ప్రసాదం తీసుకొని ప్రసాదం తినేసి ఇంకా టిఫిన్కి అయితే వెళ్ళామన్నమాట. టిఫిన్కి అయితే ఎన్ని సందులు తిరిగామో అండి, అసలు ఎక్కడా కనిపించలేదన్నమాట. చాలా దూరంలో ఉన్నది ఒక బండి, కానీ అక్కడ ఫుడ్స్ మనకు పెద్దగా పడవు కాబట్టి ఇంకా ఏదో దొరికిందిలే అని చెప్పేసి అయితే తినేసాము. ఇంకొక విషయము అది అక్కడే చక్కెర పొంగల్ అయితే ప్రసాదం పెట్టారండి. ఇంకా ప్రసాదం అయితే తినేసామన్నమాట కూర్చొని. తినేసి తర్వాత టిఫిన్కి వెళ్ళాము. ఇంకా టిఫిన్కి వెళ్ళి తర్వాత రూమ్కి వచ్చేసి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకొక గుడికి, ఇది కంచి కామాక్షి అమ్మవారి గుడి కదా, బంగారు బల్లి ఉంటుంది కదా వరదరాజుల స్వామి, ఆ గుడికి అయితే వెళ్ళాలని చెప్పేసి ఈ గుడి మొత్తం కంప్లీట్ చేసుకొని ఆ గుడికి అయితే వెళ్తామండి. ఇంకా పొద్దున్నే అయితే ఇంకా గుడి అంతా చూపించాను కదా. ఇప్పుడు కోనేరు చూడండి, ఎండ కదా చేపలు ఏం బయటికి రాలేదు, ఇప్పుడైతే నీట్గా కనిపిస్తుంది. ఇంకా ఆ గుడి వ్లాగ్ అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. బంగారు బల్లి అన్నీ కూడా తీసానండి, అన్నీ కూడా షేర్ చేస్తాను. మిస్ అవ్వకోకుండా చూడండి ఖచ్చితంగా, చాలా బాగుంటుంది. ఇదైతే కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ అనమాట. నాకు వీలైనంత వరకు నేనైతే తీసి చూపించాను, చాలా బాగా అనిపించింది నాకు. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడము, చాలా బాగుందన్నమాట. ఇంకా వరదరాజ స్వామి గుడి కూడా బాగుంటుందని చాలామంది చెప్పారు, బంగారు బల్లి కూడా. ఇంకా ఆ వీడియో ఎలా ఉంటుందో చూడండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ కూడా మహాబలిపురం కూడా వెళ్ళాము, ఇంకా ఆ వీడియోస్ కూడా మిస్ అవ్వకోకుండా చూడండి. ఇంకా మేమైతే ఇందులో రూమ్ తీసుకున్నామన్నమాట, గుడి పక్కనే ఉంది, చాలా బాగుంది. ఇంకా అక్కడ నుంచి ఇంకా వరదరాజ స్వామి గుడికి అయితే వెళ్తున్నామండి. ఇంకా ఆ గుడికి వెళ్ళిన తర్వాత అసలు మేము అనుకున్నంత సులభంగా అయితే లేరండి, జనము చాలా ఉన్నారనమాట. ఇంకా అసలు ఎంత తొందరగా అయిపోతుందిలే అనుకున్నా కూడా అసలు కుదరలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా అలాగే ఉన్నారు. కార్తీక మాసం కదా, జనం అయితే ఫుల్గా ఉన్నారనమాట. అయినా పర్లేదులే, ఇంకొచ్చాం కదా అన్నీ చూసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయాం మేము. ఇంక ఇప్పుడు ఆ గుడి అంతా కంప్లీట్ చేసుకొని ఈ గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ గుడి వ్లాగు నెక్స్ట్ మహాబలిపురం వెళ్ళేది అని కలిపి బ్లాగ్ పెడతానండి, మిస్ అవ్వకోకుండా చూడండి. ఇంకా అలాగే ఇంకొక విషయం అండి, మా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు తోచిన కామెంట్ పెట్టండి. బాయ్.